ఇక్కడ చాలామంది సహాయం చేస్తున్నట్లు నటిస్తారు, కానీ సహాయం చెయ్యరు. సరైన మనిషితో చేసే ప్రయాణం హాయిగా అనిపిస్తుంది, క్లిష్టమైన పరిస్థితిలో శ్రమ అనిపించదు. అసలు ఏమిటి సమస్య అనే ప్రశ్న తలెత్తదు. ఒకవేళ ప్రశ్న వచ్చినా ఏం లేదులే అంటుంది మనసు. జీవితంలో ఎప్పటికీ నీ కుటుంబాన్ని, నీ మనస్సును, నీ ఆత్మగౌరవాన్ని త్యాగం చెయ్యకు. గంధపు చెట్టు తనను నరికే గొడ్డలికి కూడా సువాసనను ఇస్తుంది. అలాగే మంచి వ్యక్తిత్వం ఉన్నవారు తమను దూషించే వారికి కూడా మంచి చేస్తారు. బంధం బరువు కాకూడదు, ప్రేమ విరక్తి అవ్వకూడదు, మాటతో విసుగు రాకూడదు, ప్రవర్తనతో పరువు పోకూడదు. హద్దు దాటితే అన్నీ ప్రమాదమే. మనిషి ఎంత తెల్లగా ఉన్నా నీడ నలుపు రంగులోనే ఉంటుంది. మనిషి ఎంత నల్లగా ఉన్నా రక్తం మాత్రం ఎరుపు రంగులోనే ఉంటుంది. రంగులతో కాదు, మంచి మనసుతో ఉంటుంది జీవితం. గొప్పవాళ్ళు సాధించిన ప్రతి విజయం వెనుక ఎన్నో నిరాశ నిస్పృహాలు దాగి ఉన్నాయని తెలుసుకోండి. అనుభవం నేర్పిన పాఠాలకు విలువ ఎక్కువ, ఆచరిస్తూ చెప్పే మాటలకు ఆదరణ ఎక్కువ, ఇష్టంతో చేసే పనులకు విజయం ఎక్కువ, ఎదుటివారిలో మంచిని చూసే మనసుకు ప్రశాంతత ఎక్కువ. ఎవరు చేసిన పాపాన్ని వారే అనుభవించాలి, తప్పించుకునే మార్గం లేదు. తాను ఎవరికైనా అప్పు వడ్డీల బాకీలున్నా, తనకు ఎవరితోనైనా శత్రుత్వం ఉన్నా మరణించే లోపే అవి లేకుండా చేసుకోవాలి. రుణ శత్రు శేషాలు జన్మజన్మాలకు మనలను వెంటాడుతాయి. ప్రతి జన్మలో రకరకాల కష్టాలు బాధలు పెడతాయి. ధనుపై పేరాశ ఉన్నవాణ్ణిని హీనస్థితికి తెచ్చి వానికి సుఖం లేకుండా చేస్తాయి. శ్రీ సాయి సచ్చరిత్ర 47వ అధ్యాయం. బాబా చెప్పిన వీరభద్రప్ప చెన్నబసప్పల కథ. సముద్రంలో నుండి ఒక గ్లాసు నీరు తీసినంత మాత్రాన సముద్రం విలువ తగ్గదు. సముద్రానికి వచ్చే నష్టం ఏమీ ఉండదు. అలాగే మన గురించి తెలియని వాళ్ళు మనల్ని ఏదో అన్నంత మాత్రాన మన విలువ తగ్గదు. బాధపడవలసిన అవసరం లేదు. కష్టపడకుండా ఏది రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ నిలవదు. ఒకసారి అర్జునుడు శ్రీకృష్ణునితో అడిగాడు, ఈ గోడపై ఒక సందేశం వ్రాయి. అది ఎలా ఉండాలంటే, సంతోషంగా ఉన్నప్పుడు చదివితే దుఃఖం కావాలి, దుఃఖంగా ఉన్నప్పుడు చదివితే సంతోషం కావాలి. శ్రీకృష్ణుడు ఇలా రాశాడు, ఈ సమయం వెళ్ళిపోతుంది. చెప్పుడు మాటలు వినడం అంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవడం. ఈ కాలంలో సినిమాలో నటన కంటే ఎక్కువగా బయట జనాలు నటించడం నేర్చుకున్నారు. కొంతమంది ఏకంగా జీవిస్తున్నారు కూడా. వర్షం పడి ఆగాక మబ్బుల్ని చించుకుని సూర్యుడు రావడం ఎంత నిజమో, సమస్యలు వచ్చిపోయాక సంతోషం తిరిగి రావడం కూడా అంతే నిజం. ఇష్టం లేని చోట ఇంద్రభవనం కూడా ఇరుకుగానే ఉంటుంది. మనసు పడిన చోట మట్టిల్లు కూడా తాజ్మహల్లా కనిపిస్తుంది. ఏ మనిషినైనా అతని బుద్ధి నాశనం చేస్తుంది, కానీ అతని శత్రువులు కాదు. వేలెత్తి చూపించేవాడెవ్వడూ ఒక పూటకి ముద్ద కూడా పెట్టడు. అందుకే నీకు నచ్చిందే చేస్తూ బ్రతుకు. అది కష్టమైన, సుఖమైన, బాధ అయినా, సంతోషమైన నీ జీవితం నీది. గౌరవం వచ్చాక గతం మర్చిపోకు. అవసరం తీరాక సహాయం చేసిన వ్యక్తులను మర్చిపోకు. సంపద కంటే జ్ఞానం ఉత్తమమైనది. ఎందుకంటే సంపదను రక్షించవలసి వస్తుంది, కానీ జ్ఞానం మిమ్మల్ని రక్షిస్తుంది.